హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో కాఫ్ అంటే భయం అనే వెబ్ సిరీస్ గురించి అయితే మాట్లాడేసుకుందాం. ప్రెసెంట్ ఇది ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో అవైలబుల్గా ఉంది భయ్య. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 35 to 45 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. మొత్తం టోటల్ సీజన్ అంతా వచ్చేసి 5 hours 30 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన ఆర్య ఒక యంగ్ ఉమెన్ అనమాట. తనకంటూ ఒక పాస్ట్ ట్రామా అయితే ఉంటుంది. ఆ ట్రామా నుంచి తప్పించుకోవడానికి తను ఢిల్లీ వచ్చేసి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ అయితే రూమ్ తీసుకుని ఉండడం అయితే జరుగుతుంది అనమాట. బట్ ఆ హాస్టల్లో తను ఉంటున్న రూమ్ లో అయితే కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ అయితే జరుగుతాయి అనమాట. కొన్ని అబ్నార్మల్ యాక్టివిటీస్ అండ్ పారానార్మల్ యాక్టివిటీస్ అయితే ఆ రూమ్ లో జరుగుతూ ఉంటాయి. మరి దాని నుంచి ఎలా బయటపడింది ఆర్య అనే అమ్మాయి, మరి అక్కడ అసలు ఏం జరిగింది, ఆ హాస్టల్లో ఉంటున్న వాళ్ళు ఏం చేశారు, వీటన్నిటి చుట్టూరు నడిచే స్టోరీయే కాఫ్ వెబ్ సిరీస్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూస్ తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఇక ఈ వెబ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే నాకు నచ్చింది లేదు చెప్పే ముందు వన్ థింగ్ భయ్య, ఇది ఒక సైకలాజికల్ హారర్ సిరీస్ అనమాట. ఫుల్ గా హారర్ సిరీస్ అని ఏం చెప్పట్లేదు నేను, అంటే జంప్ స్కేర్ సీన్స్ ఈ టైప్ ఆఫ్ హారర్ కాదు. ఇది సైకలాజికల్ హారర్ అన్నవి ఒక స్లో బర్నర్ టైప్ అయితే ఉంటాయి అనమాట. సైకలాజికల్ గా భయపెడతారు మిమ్మల్ని. ఓ జంప్ స్కేర్ సీన్స్ అయితే ఎక్కువ పెట్టేసుకుని భయపెట్టరు. మీరు కనుక స్లో బర్నర్ కానీ అంటే సైకలాజికల్ హారర్ సిరీస్ కానీ ఫ్యాన్స్ అయి ఉంటే కనుక మీరు ఆ మైండ్ సెట్ తోనే ఈ వీడియో చూడండి. అండ్ ఆ మైండ్ సెట్ తోనే సిరీస్ చూద్దాం అనుకుంటే చూడండి. నేను అదే మైండ్ సెట్ పెట్టుకొని చూసా. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే సిరీస్ విషయానికి వచ్చేస్తే ఇట్ వాస్ గుడ్ ఇన్ పార్ట్స్ భయ్యా, బట్ కొన్ని డిసప్పాయింట్మెంట్స్ అయితే ఉన్నాయి. అవి నెగిటివ్స్ లో మాట్లాడేసుకుందాం. గివ్ ఇట్ ఏ ట్రై, చూడొచ్చు అని చెప్తా మీకు స్టార్టింగే. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే అట్మాస్ఫియరిక్ హారర్ భయ్యా. స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచే ఆ సెటప్ కానీ అండ్ ఆ హాస్టల్ సెట్ చేసుకున్న విధానం కానీ అండ్ ఆ సౌండ్స్, ఆ డార్క్ వైబ్, ఆ భయపెట్టి సీన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ వైబ్ని తీసుకొస్తారన్నమాట. అట్మాస్ఫియరిక్ పరంగా అంటే విజువల్ పరంగా చాలా బాగా సెట్ చేసుకున్నారు హారర్ అట్మాస్ఫియర్ అన్నది. అది నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ మెయిన్ లీడ్ అయిన మోనికా పాన్వర్స్ పర్ఫార్మెన్స్ భయ్య, ఆ క్యారెక్టర్ లో చింపేసిందని చెప్పాలి. భయం, హాంటింగ్, ఎమోషనల్ పరంగా ఒక ట్రామాకి గురైన అమ్మాయి ఎలా రియాక్ట్ అవుతుందో వాటి పరంగా అన్నిటి పరంగా తన ఆ ఎమోషన్స్ అయితే చాలా బాగా పోర్ట్రే చేసి చూపిస్తుంది. త్రూ అవుట్ ద సిరీస్ ఆ క్యారెక్టర్ చుట్టూ మీరు ట్రావెల్ చేస్తారు అండ్ రియల్ వరల్డ్ థీమ్స్ అయితే ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. అంటే అబ్యూస్ పరంగా కానీ సొసైటీ ప్రెజర్ పరంగా కానీ అండ్ కొన్ని ట్రామాస్ అయితే ఉంటాయి. వాటిని చాలా వరకు కూడా రియాలిటీకి తగ్గట్టుగా సెట్ చేసుకుని తీయడం అయితే జరిగింది. వాటి పరంగా కూడా బాగా వర్కౌట్ అయింది. నాకు మెయిన్ సిరీస్ కి బాగా వర్కౌట్ అయిందంటే సినిమాటోగ్రఫీ అని చెప్పాలి భయ్య. అండ్ ఆ సౌండ్ డిజైనింగ్ కూడా చాలా బాగా వర్కౌట్ అవుద్ది. అంటే డార్క్ మూడీ విజువల్స్ ని చాలా బాగా సెట్ చేసుకుని చూపిస్తారు విజువల్లీ. అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోద్ది అని చెప్పాలి. ఎందుకంటే హారర్ ఎలిమెంట్స్ ని చాలా వరకు కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలివేట్ చేస్తుంది త్రూ అవుట్ ద సిరీస్. అవి మిమ్మల్ని హుక్ చేసేలాగా చేస్తాయి అనమాట. సినిమాటోగ్రఫీ కానీ అండ్ సౌండ్ డిజైనింగ్ కానీ మిమ్మల్ని హుక్ చేస్తే సిరీస్ మొత్తం కూడా వాటి పరంగా నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ మెయిన్ గా మీకు బాగా నచ్చింది ఏంటంటే సిరీస్ లో యూనిక్ అప్రోచ్ అని చెప్పాలి భయ్య. అంటే ఎప్పటి నుంచో చూస్తున్న జంప్ స్కేర్ సీన్స్, చాలా సిరీస్ లో చూసే హారర్ ఎలిమెంట్స్ ఈ టైప్ ఆఫ్ కాకుండా కొంచెం కొత్తగా యూనిక్ గా ప్రెజెంట్ చేశారు. సైకలాజికల్ ఫియర్ ని ట్రై చేస్తారు. అంటే ఈ సైకలాజికల్ ఫియర్ అన్నది ఎలా ఉంటుందంటే చాలా మందికి జంప్ స్కేర్ సీన్స్ అన్నవి అప్పటికప్పుడు ఫీల్ అయ్యి వదిలేస్తారు. బట్ సైకలాజికల్ హారర్ అన్నది మీ మైండ్స్ లో రన్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా భయపెట్టేది వేరే రకంగా ఉంటుంది. సో ఆ యూనిక్ అప్రోచ్ అన్నది నాకు సిరీస్ లో చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్తా. త్రూ అవుట్ ద సిరీస్ 8 ఎపిసోడ్స్ ఉంటాయి భయ్య. 8 ఎపిసోడ్స్ లో మీకు 2 ఎపిసోడ్స్ స్టార్టింగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా అయితే వెళ్తుంది. అంటే ప్రైమైజ్ కి సెట్ చేసుకోవడానికి చాలా టైం తీసుకున్నప్పటికీ కూడా కొంచెం స్లో బర్నింగ్ అంటున్నా కదా, అందుకే ఆ ఇంట్రెస్ట్ అనేది కోల్పోరు. మీరు ఏం జరుగుతుందన్న ఫీల్ అయితే వస్తుంది మీకు త్రూ అవుట్ ద సిరీస్ అన్నది. ఆ సస్పెన్స్ అయితే మెయింటైన్ చేశారు చాలా ఎపిసోడ్స్ వరకు కూడా. పాజిటివ్స్ చెప్పేశాక పాజిటివ్స్ అన్ని వినేసి సూపర్ ఉంది సిరీస్ అని మాత్రం డిసైడ్ అయిపోద్దు. నెగిటివ్స్ కూడా వినండి, దాని తర్వాత మీరు డిసైడ్ అవ్వండి చూడాలొద్దు అన్నది. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్లో పేసింగ్ భయ్య. వాళ్ళు ఏ హారర్ అయితే సెట్ చేసుకున్నారో ఆ సైకలాజికల్ హారర్ అన్నది, దాన్ని సెట్ చేసుకోవడానికి వీళ్ళు చాలా టైం తీసుకున్నారు. 8 ఎపిసోడ్స్ సిరీస్ కి అనవసరం అని చెప్తాను నేను. స్టార్టింగ్ ఎపిసోడ్స్ లో చాలా వరకు కూడా చాలా డ్రాగ్ చేస్తారు. ఎస్పెషల్లీ ఆ మిడిల్ ఎపిసోడ్స్ లో ఏదైతుందో అదంతా కూడా ఓవర్ స్ట్రీచ్ చేశారన్న ఫీల్ అయితే వచ్చేస్తుంది మీకు. అండ్ చాలా వరకు కూడా అనాన్సర్డ్ క్వశ్చన్స్ అయితే ఉండిపోతాయి భయ్య. అంటే మీకు రజత్ కపూర్ అని యాక్టర్ ఉంటాడు, అందులో క్యారెక్టర్ అయితే చేస్తాడు, డాక్టర్ క్యారెక్టర్. ఆ డాక్టర్ క్యారెక్టర్ కి కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయి, వాటికి సరిగ్గా ఆన్సర్స్ ఇవ్వరు. ఆ డాక్టర్ కి సెట్ చేసుకున్న ప్లాట్ ఇదంతా కూడా చాలా డౌట్స్ అయితే క్రియేట్ చేస్తాయి మీకు. వాటికి సరిగ్గా ఆన్సర్స్ ఇవ్వరు. మొత్తం సిరీస్ అంతా కూడా మీకు క్రియేట్ అయిన సస్పెన్స్ అంతటిని కూడా లాస్ట్ లో ఆ డాట్స్ ని కనెక్ట్ చేయడానికి వీళ్ళు ట్రై చేసిన విధానం ఏదైతుందో అదైతే మీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. అసలు డిసప్పాయింట్ అయితే అవుతారు ఖచ్చితంగా. ఎందుకంటే ఆ డాట్స్ ని కనెక్ట్ చేసిన విధానం అదంతా కూడా రెగ్యులర్ వేలో కనెక్ట్ అయిపోతే మొత్తం అదంతా కూడా అప్పుడు దాకా మీకు ఫస్ట్ 5 ఎపిసోడ్స్ లో క్రియేట్ అయిన సస్పెన్స్ కానీ 7th and 8th ఎపిసోడ్ లో మొత్తం డల్ అయిపోద్ది.
ఎక్కడ కూడా వర్కౌట్ అవ్వదు. ఈవెన్ డాక్టర్ క్యారెక్టర్ పరంగా కానీ, కానిస్టేబుల్ క్యారెక్టర్ పరంగా కానీ, అండ్ ఆ హాస్టల్లో ఉంటున్న గర్ల్స్ క్యారెక్టర్స్ పరంగా కానీ మొత్తం ఈ డాట్స్ అన్ని క్రియేట్ అవుతున్నప్పుడు ఆ 7th అండ్ 8th ఎపిసోడ్లో మిమ్మల్ని చాలా డిసప్పాయింట్ అయితే చేస్తారు. ఏంటి దీనికోసమా ఇదంతా ఇప్పుడు బిల్డ్ చేసుకుని వచ్చారు అన్న ఫీల్ అయితే వచ్చేస్తుంది భయ్య. ఒక యూనిక్ అప్రోచ్ అయితే ఉంది, కానీ ఆ యూనిక్ క్లైమాక్స్ కంక్లూజన్ అయితే లేదు సిరీస్ లో. చాలా రొటీన్ అయిపోద్ది. అండ్ నేను చాలా డిసప్పాయింట్ అయిపోయిన క్లైమాక్స్ చూస్ అయితే. అందరికీ అయితే ఈ సిరీస్ వర్కౌట్ అవుతుంది భయ్య. క్లాసిక్ హారర్ ఎలిమెంట్స్ ఇలాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తే కనుక ఈ సిరీస్ లో ఉండవు. చాలా వరకు కూడా సైకలాజికల్ హారర్ ఎలిమెంట్స్ ఉంటాయి. కొంచెం నాన్ లీనియర్ టైప్ లో అయితే నడుస్తుంటుంది సిరీస్ అంతా కూడా. అంటే మీకు మరీ చెప్తున్నా, మీకు ఎక్కువగా మెన్షన్ చేయరు ఆ టైం లైన్ అన్నది, అక్కడక్కడ మెన్షన్ చేస్తారు. బట్ ఎవ్రీ ఎపిసోడ్ లో స్టార్టింగ్ వచ్చే సీన్స్ అయితే మాత్రం ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ ని ఎక్కువ ప్రిఫర్ చేసి చూపిస్తారు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి, నాన్ లీనియర్ లో ఎక్కువ జరుగుతుంటుంది అనమాట. సో అందరికి వర్కౌట్ అవుతుంది సిరీస్ అన్నది. అండ్ ఆ ఎండింగ్ అయితే చెప్తున్నాగా, ఫుల్లీ డిసప్పాయింట్ అవుతారు మీరు ఇక్కడే. ఎండింగ్ అంతగా వర్కౌట్ అవ్వదు, కొంచెం కన్ఫ్యూజన్ కూడా చేస్తారన్నమాట వ్యూవర్స్ కి. ఎండింగ్ పరంగా డిసప్పాయింట్ అయ్యాను. 6, 7, 8 ఎపిసోడ్స్ బాగున్నప్పటికీ కూడా వాళ్ళు తీసుకున్న థీమ్ ని, వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసిన థీమ్ ని, వాళ్ళు ఏ విధంగా అయితే కంక్లూజన్ ఇచ్చారో ఆ కంక్లూజన్ అయితే నాకు నచ్చలేదు భయ్య. చాలా రొటీన్ ఎండింగ్ అయితే ఉంది, నాకు అసలు వర్కౌట్ అవ్వలేదు. అంటే నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశా, వాళ్ళు స్టార్టింగ్ నుంచి బిల్డప్ చేస్తున్న కంటెంట్ కి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశా, అరే ఏం ప్లాన్ చేసుకున్నారా బాబు అని. బట్ లాస్ట్ 3 ఎపిసోడ్స్ లో నేను చాలా డిసప్పాయింట్ అయిపోయాను. ఓవరాల్ గా చెప్పాలంటే ఇట్ వాజ్ యూనిక్ అప్రోచ్ అని చెప్పాలి. ఒక సైకలాజికల్ హారర్ సిరీస్ ని ఎలా బిల్డ్ చేయాలో అలా బిల్డ్ చేశారు. ఒక స్లో బర్నింగ్ సిరీస్ భయ్య. మీకు స్టార్టింగ్ ఎపిసోడ్ లో చాలా ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది, బట్ లాస్ట్ లో ఎండింగ్ లో అయితే మీరు డిసప్పాయింట్ అవుతారు. గివ్ ఇట్ ఏ ట్రై. స్లో బర్నింగ్ సిరీస్లు చూద్దాం అనుకుంటే కనుక సూపర్ సాటిస్ఫై అయితే అవ్వరు. వన్ టైం వాచబుల్. ప్రైమ్ వీడియో ఉంది, తెలుగులో అవైలబుల్గా ఉంది. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్, ఫ్యామిలీతో అసలు చూడొద్దు. ఎక్కువ కిసింగ్ సీన్స్ ఉంటాయి, రొమాన్స్ సీన్స్ ఉంటాయి, అండ్ ఆ బ్లడ్ బాత్ కూడా ఉంటుంది. ఓకే, మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బై.